సూపర్ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డైలాగ్స్ తోనే నువ్వు బాగా ఫేమస్. అవునా? ముందు ఒక డైలాగ్ తోనే స్టార్ట్ చేద్దాం. ఒక డైలాగ్‌తోని. హ్మ్. బ్రో కొత్త సంవత్సరం వచ్చిందని సంతోషపడుతున్నావా? మీ ఇంట్లో గోడకు మాలేది క్యాలెండర్ మాత్రమే బ్రో. మీ ఇంట్లో ఉన్న కష్టాలు గాదు. ఈ డైలాగ్‌తోని నాకు ఇగ ఫేమ్ వచ్చేసిందక్క. పోయింది. ఓకే. ఆ! ఆ ఫేమ్‌తోనే నువ్వు మంచి ఫ్లోలో అట్లా అంటే నువ్వు అసలు ఈ పానీపూరి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అసలు ఎలా అనుకున్నావు? పానీపూరి బిజినెస్ అంటే నేను కాలేజ్ వైస్ వచ్చి ఇగ రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకొని అటు ఇటు తిరుగుతుంటే, అరే! ఇగ పెట్టొచ్చు ఒకవేళ మా ఇంట్ల ఇగ సిట్యుయేషన్స్ మంచిగా లేవక్క. జర మా డ్యాడీ కొంచెం డ్రింక్ చేస్తాడు. మా మమ్మీ ఒకతే చేస్తది ఇంట్ల. హ్మ్. ఇగ మా అమ్మ ఒక్కతే కష్టపడుతుంది. అయ్యా నేను కాలేజ్ వైస్ వచ్చి ఎందుకు అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేసుకునుడు. నేను 10 ఇయర్స్ హాస్టల్‌లో చదువుకున్నా. నేను డిగ్రీకి ఒక్కదానికే ఇంటికొచ్చి చదువుకుంటున్నా. ఒక ఓకే. 1 ఇయర్ ఇంట్ల ప్రాబ్లమ్స్ అయ్యి చూడంగానే ఎట్లనో కాలేజ్ పోయేసి వచ్చి ఈవినింగ్ ఖాళీగానే ఉంటున్నాం. ప్లస్ ఇగ ఇంట్ల సిట్యుయేషన్స్ బాలేవు. ఇగ అమ్మ ఒక్కతే పని చేస్తుంది అని చెప్పేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఏదైనా ఒకటి పని చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఇగ ఓకే. మా ఇంటి దగ్గర షాప్ ఉంటది. డైలీ అటు ఇటు పోకుండా చూస్తుంటే ఈవినింగ్ పెట్టొచ్చు అయ్యా పానీపూరి షాప్ అయితే ఎవ్వరేమని అనుకోని మన ఫ్యామిలీ సిట్యుయేషన్స్ మనం చూసుకొని చేయాలన్నట్టుగా హ్మ్. సరే అని చెప్పేసి పానీపూరి షాప్ పెట్టేసుకున్నాక. అంటే ఇంటికొచ్చిన తర్వాత డిగ్రీ చదువుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్నావు కదా! ఎలాంటి ప్రాబ్లమ్స్? అంటే నేను, మా అన్న, మా డ్యాడీ, మా మమ్మీ ఇంట్లో ఉండేది. ఇగ మా మమ్మీ ఒకతే పని చేస్తది. మా డ్యాడీ డ్రింక్ చేస్తాడిగ. కొంచెం మళ్ళీ ఓకే. హెల్త్ బాగుండదు ఇప్పుడు. ఇగ మా మమ్మీ ఒకతే పని చేస్తుంది. మా అన్న పని చేస్తుండు. ఇగ సరిపోవట్లే పైసలు. ప్లస్ నేను ఇంటికాడనే ఉంటున్నా. ఇగ మా అమ్మ ఒకతే కష్టపడ్డతోటి ఇగ చూడలేకపోతున్నా పైసలు ఇష్యూస్ గాని దేనివల్ల. మనం గూడా ఖాళీగా ఉండడం ఎందుకు? ఇప్పుడు మనం చదివేదే నార్మల్‌గా టైమ్ పాస్ కాలేజ్ పోయి ఇదంతా అవును. ఎందుకు? ఒకవేళ చదువుకుంటూ కూడా చేయొచ్చు కదా! పార్ట్ టైమ్‌లో ఏమైనా వర్క్ చేసుకొని ఇంట్లో పరిస్థితులకి మా మమ్మీ పొద్దున్నే లేసి ఇళ్ళల్ల పనికి పోయి, మళ్ళీ ఈవినింగ్ పనికి పోయేసి వచ్చి మొత్తం ఇగ పొద్దున్న లేసిన కాంచెలి కష్టపడుతూనే ఉంది. ఇగ మా అమ్మ ఓకే. కష్టానికి కొంచెమైనా హెల్ప్ కావాలని చెప్పేసి ఇగ షాప్ పెట్టుకున్నా. హ్మ్. పానీపూరి షాప్. ఓకే. ఈ బిజినెస్ థాట్ అనేది నీకే వచ్చిందా? లేదంటే ఎవరినైనా చూసినప్పుడు ఈ బిజినెస్ బెటర్ అనిపించిందా? ఆ! అంటే కాలేజ్ వేసొచ్చి మా గల్లీకాన ఒక షాప్ ఉంటది. ఇగ అన్న ఓకే. కాడ అట్లా టైమ్ పాస్ కూర్చుంటుండే పోయి. కూర్చొని అట్లా నేర్చుకుందాం ఇగ కాలేజ్ వేసి వచ్చినంకనే ఈవినింగ్ అయ్యాక పానీపూరి బండి అవును. పెట్టేది. ఈవినింగ్ నుంచి నైట్ వరకే కదా! నాకు కూడా కాలేజ్ ఈవినింగ్ అయిపోతదిగా. కాలేజ్ అయిపోయినంక ఇదైతే సెట్ అయిపోద్ది. ఇటు మనకు ఒకవేళ స్టడీ కంటిన్యూ చేయొచ్చు. ఇటు వర్క్ కూడా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి ఇగ స్టార్ట్ చేసిన. ఓకే. అంటే యాక్చువల్‌గా మనకి పానీపూరి షాప్ అంటే మినిమమ్ ఇద్దరు, ముగ్గురు ఉంటారు. అవును. బట్ నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? నేనొక్కడినే అక్క. మొత్తం నేనే రెడీ చేసుకుంటా. నేనే ఆడ గూడా చేస్తా. ఇగ మా ఓకే. డ్యాడీ కొంచెం ఇంటికాడ ఉంటాడని చెప్పినా. మా డ్యాడీ హ్మ్. హెల్ప్ చేస్తాడు కొంచెం. ఇగ మొత్తం అయితే నేనొక్కడినే చేస్తా. పొద్దున్నే లేసి అయన్నీ ఉడకబెట్టుకుంటా. మళ్ళీ కాలేజ్‌కి పోతా. మళ్ళొచ్చి ఇగ షాప్ ఓపెన్ చేస్తా. ఓకే. మొత్తం నువ్వే చూసుకుంటావు. ఆ! మొత్తం నేనే చేస్తా అక్క. అంటే మనకి చాలా మంది వెరైటీ కస్టమర్స్ వస్తుంటారు. కొంతమంది రూడ్‌గా ఉంటారు. కొంతమంది మంచిగా ఉంటారు. మరి నీ దగ్గర ఎలాంటి కస్టమర్స్ నా వస్తుంటారు? దగ్గరైతే అందరొస్తారు. కానీ హ్మ్. మనం మాట్లాడేదాన్ని బట్టి ఇట్లా ఇప్పుడు చిన్నోళ్ళొచ్చినా, పెద్దోళ్ళొచ్చినా నేను "అన్న ఏం కావాలన్నా?" ఇదన్నా అని. హ్మ్. మన నోరు మంచిగా అయితే ఊరు మంచిగా అంటారు. అవును. మనం ఎట్లా మాట్లాడితే పబ్లిక్ బి అట్నే రియాక్షన్ ఇస్తారు. అవును. ఏమన్నా లేట్ అయ్యేదున్నా "సారీ అన్న జర 2 మినిట్స్ వెయిట్ చేయండి అన్న" అంటే ఓకే. మంచిగా మాట్లాడుతున్నారు. రిక్వెస్ట్ ఇస్తుండు ఇంత అని చెప్పేసి వాళ్ళు బి వెయిట్ చేస్తారు. ఇగ రూడ్‌గా ఎవరు మాట్లాడరు. నా దగ్గరకొచ్చినోళ్ళైతే మనం మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళ రెస్పాన్స్ వస్తది. మనం అవును. మంచిగా మాట్లాడతాం కాబట్టి వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడతారు. "ఆ! ఓకే అన్న వెయిట్ చేస్తామన్న" అని చెప్పేసి అంటారు. ఎవరైనా సపోర్ట్ చేసారా? ఆ! అంటే నా దగ్గరకొచ్చే మొత్తం ఫ్యామిలీ కస్టమర్స్ మొత్తం కార్‌లల్ల ఎక్కడెక్కడి నుంచెల్లో వస్తారు. "అన్న ఓకే. వీడియోలు చూసి వస్తున్నాం అన్న" హ్మ్. అని చెప్పేసి వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇగ ఫుల్ హ్యాపీ అనిపిస్తది. ఈ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచెల్లి ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్స్, మేడమ్స్ వాళ్ళ దగ్గర నుంచెల్లి గుర్తుపడతారు నా వీడియోలు చూసి. ఎందుకంటే ఓకే. నేను ఫ్యామిలీ గురించి ఇస్తా కొంచెం డైలాగ్స్. హ్మ్. ఎట్లా వాళ్ళు చూసి ఇగ వచ్చి సపోర్ట్ చేస్తారు. "ఏ అబ్బాయి దగ్గర తినండి" అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్‌వి నా దగ్గర పంపిస్తా ఉంటారు. ఓకే. అలా సపోర్ట్ వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఏం లేక ఇంత చిన్న పానీపూరి బండి పెట్టుకొని ఇంత మంచి పేరు సంపాదించుకున్నా. హ్మ్. ఫుల్ హ్యాపీ నాకు. అంత ఏం లేదు. మా అమ్మోళ్ళని కూడా గుర్తుపట్టుండి నేను ఒక మంచి పేరు తెచ్చుకున్నా. ఇట్లా ఫ్యామిలీ కోసం కష్టపడి చదువుకుంటోవడం ఇది చేస్తుండు అని చెప్పేసి నేను ఫ్యామిలీ‌లల్ల నుంచి మంచి పేరు తెచ్చుకున్నా నాకు. అది చాలిగ. అట్లా ఫుల్ హ్యాపీగా మా మమ్మీ కూడా ఫుల్ సంతోషపడేది. మీ కొడుకు ఇట్లా బండి పెట్టి ఇట్లా చేస్తుండంటగా. అంటే మా అమ్మ కూడా హ్యాపీ ఫీల్ అయితదిగ. హ్మ్. మనతోని ఒక పానీపూరి బండి ఆయనతోటి వచ్చి ఫోటోలు దిగుడు, వచ్చి మాట్లాడి దూరం నుంచెల్లి వచ్చి కలిసుడంటే మనకు బి ఫుల్ హ్యాపీ అక్క. చిన్న అవును. బండి పెట్టుకొని ఇంత పెద్ద పేరు సంపాదించుకున్నాం. అది ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడైతే. ఇప్పుడు చాలా మంది ఇలా హ్యాపీగా నిన్ను మూవ్ ఆన్ చేసి సపోర్ట్ చేసేవాళ్ళుంటే,
కొంతమంది మాత్రం వెనక్కి లాగడానికి చూసేవాళ్ళు, మాటలు అనే వాళ్ళు ఉంటారు ఆ, కదా. ఉంటారు అలా అక్క. ఉన్నారా? అలా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను కాలేజ్ పోతా, ఇప్పుడు మన దోస్తాన్ సర్కిల్ లా మనల్ని ముందుకు పంపించేటోళ్ళు ఉంటారు, వెనకాలకి లాగేటోళ్ళు కూడా ఉంటారు. అవును. కాలేజ్ పోయేటప్పుడు నా ఎదురుగానేమో ఈవినింగ్ పానీపూరి షాప్ పెట్టినావు అని, ఒక్కొక్కడేమో అమ్మ ఈడేం రా బాబు పానీపూరి షాప్ పెట్టిండు, దానికి ఎట్లా అయ్యేటప్పుడు దేంద్రా ఇజ్జత్ అనిపేది, అమ్మాయిలు గిమ్మాయిలు వస్తాయి ఆడికి ఇది అని చెప్పేసి ఇక వెనకాలకు లాగానే ట్రై. ఇంకోటి నేను ఆడ వీడియోలు స్టార్ట్ చేసిన, అమ్మాయి పానీపూరి బండి కాడ వీడియోలు చేసాడు ఏంద్రా అబ్బాయి అని అన్నారు. ఇప్పుడు ఎవడైతే అట్లా అన్నారు, మా అమ్మ మస్తు ఫేమ్, మా సర్కిల్ అని స్టోరీలు పెట్టుకుంటారు అని వీడియోస్ మస్తు ఇస్తున్నావు మా అమ్మ వీడియోలు, జర నాకు బీ జర సపోర్ట్ ఇవ్వచ్చు, మేము కూడా వీడియోలు చేస్తాం అని చెప్పేసి అండి. సరే సరే మనం ఏమనుకోం ఇట్లా, ఎందుకంటే ఒకడు మనల్ని తిడితేనే మనం ఇంకెదుగుతాం. ఒకడు ఇట్లా నెగిటివ్ చూస్తుంటే వాడి నెగిటివిటీని నేను పాజిటివ్ తీసుకుంటా. వాడు ఇట్లా అన్నాడు, ఇంకోసారి మన దగ్గర నుంచి అనొద్దు అన్నమాట. వాడు ఇట్లా అన్నాడు, రేపు పొద్దున మన గురించి గొప్ప చెప్పుకోవాలి, ఈడేంద్ర చీ అన్నాడు అరే వా అనేటట్టు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు తిట్టినా నేను మోటివేషన్ తీసుకున్నాక. మనల్ని ప్రతి ఒక్కరు పొగిడితే మనం బి పుష్ కాము, మనం ఒకటి తిడితేనే పుష్ చేసుకుంటాం. అందరు మెచ్చుకుంటే నేను బి లైట్ రా బాబు అన్నట్టు ఉండ. ఒకటి తిడుతున్నా అంటే వాడు తిట్టినోడు మనల్ని మెచ్చుకోవాలని చెప్పేసి అనే విధంగా నేను చేసిన, సక్సెస్ కొట్టిన. అరే మా అమ్మ అరే మొన్న 6K ఉంటుండే, ఇప్పుడు 10K కొట్టేసినాం, తర్వాత 20K ఇంటర్వ్యూలు. అవు మా చేసుకుంటా పోతున్నా మనం. హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ ఫెయిల్, కష్టపడుతున్నా వస్తుంది ఫలితం, చాలరా నాకు అని చెప్పేసిన. ఓకే మామ అని ఇప్పటికి ఫుల్ సపోర్ట్ ఉంటారు. ఇక మా దోశాలని నమ్మలే పానీపూరి షాప్ పెడుతున్నా అనేటప్పుడు, అరే నువ్వు పానీపూరి షాప్ పెట్టుడు ఏంద్రా అది అని షాక్ అయిపోయి ఉండే మా దోశాలు. ఏం లేక కొంతమంది నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ పాజిటివ్, ఎవరి గురించి మనం ఆలోచించుకోమక్క. మన ఫ్యామిలీ గురించి మనకు ఎవడు ఈ రోజు వాడు చిన్న చూపు చూస్తున్నాడు పెద్ద చూపు, మనకు వాళ్ళందరితో పని ఉండదు. మనం దాని ఇప్పుడు నేను పానీపూరి షాప్ పెట్టి ఒకడు వచ్చి ఫోటోలు దిగుతారు, అంతకు ముందుకు నార్మల్ ఉంటుండే. ఏంది మనం సంపాదించుకున్న పేరుని బట్టి ఉంటది, ఏం ఉన్నా లేకపోయినా మన ఇంట్లో చూసుకుంటారు మనల్ని. వాళ్ళ కోసం మనం ఎంత ఇజ్జత్ వదిలిపెట్టుకొని కష్టపడ్డా తప్పు లేదు. బయట వాళ్ళ కోసం ఏమన్నా చేసినా వేరే, కానీ మన ఇంట్లో కోసం ఎంత చిన్న దిగజారి పని చేసినా తప్పులేక నా దృష్టిలో. అట్లా అని చెప్పేసి కాలేజీలో వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అని నేను ఏం ఆలోచించుకోలే, చెలోరా బాయ్ పెట్టేద్దాం మన ఇంట్లో కోసం అని చెప్పేసిన, పెట్టుకున్నా. ఓకే అక్క ఇప్పుడైతే మొత్తానికి మీ ఇంట్లో వాళ్ళ కోసమే పెట్టావు బిజినెస్. మరి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఫస్ట్ అయితే మా మమ్మీ వద్దన్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.